నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్. కొండపి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. వరుస విజయాలతో 2 సార్లు విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి చెక్ పెడదామని ఈసారి రాష్ట్ర మంత్రిని సురేష్ ను బరిలో దించారు. జగన్ వ్యూహం తొలుత కొన్నాళ్లు ఆశాజనకంగా ఉన్న ఎన్నికల సమయం దగ్గర పడేసరికి మొదటికి మోహసం వచ్చిన తరహాలో జరుగుతుందని కొండపి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు తెలుపుతున్నారు. ప్రధానంగా ఆదిమూలపు సురేష్ వ్యవహార శైలి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఆశాజనకంగా లేకపోవడం, పలకరింపులే కరువైపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుపుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి 2 నెలలు ఖాళీ ఉన్నాయని, నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు కార్యకర్తలతో మంతనాలు చేస్తారని కొండపి 6 మండలాల వైఎస్ఆర్సీపీ నేతలు ఊహాతీతంగా బతికారు. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా కార్యకర్తలను, నేతలను విస్మయించడంపై ఒకరి తర్వాత ఒకరు ఇష్టం లేకున్నా తెలుగుదేశంలోకి జారుకుంటున్నారు. ప్రతి మండలంలోనూ ప్రతిరోజు తెలుగుదేశంలో భారీ చేరికలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఇంటింటి ప్రచారం జరగకుండా ప్రజలకు చేరుకోవడంపై జాప్యం చేస్తూ జగన్ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయన్న ధీమా సురేష్ లో కనిపిస్తుంది. అందుకే 10 సంవత్సరాల నుండి ఉన్న వైఎస్ఆర్సీపీ నేతల వైపు కూడా కన్నెత్తి కూడా చూడటం లేదని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. జగన్ పథకాలు ప్రజల్లో వెళ్లిన ఓటర్లను బూతు దాకా తీసుకువచ్చే పనితనం అటు కార్యకర్తల్లోనూ ఇటు రాజకీయ నేతల్లోనూ ఉంటుందన్న విషయం పూర్తిగా విస్మరించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. కొండపి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ శాతం ఓటింగ్ పడే మండలం సింగరాయకొండ మండలం. దీనిపై మాగుంట తన మార్కును చూపిస్తూ పూర్తి స్థాయిలో ఈ మండలంలోని ప్రధాన నేతలను తన వైపు తిప్పుకోవడంలో అనుభవం చూపించారని తెలపాలి. వైసీపీలో విరక్తి చెందిన నేతలను తమ వైపు తిప్పుకొని అటు లోక్సభ స్థానానికి ఇటు నియోజకవర్గ స్థానానికి గత కొద్ది రోజులుగా గట్టి పునాది వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. సింగరాయకొండ మండలంలో గ్రామాలకు గ్రామాలు తెలుగుదేశం వైపు మగ్గు చూపుతున్నట్లుగా ఆ నేతలు తెలుపుతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నామినేషన్ కు జనం రావడానికి చూసి సురేష్ తనకు డోకా లేదని బహిర్గతంగా తెలుపుతున్న మద్యం ధనం విచ్చలవిడిగా పని చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఉదాహరణకు శుక్రవారం రాత్రి సింగరాయకొండలో వైఎస్ఆర్సీపీలో పాతుకుపోయిన ప్రధాన నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత 2 నెలలుగా వారికి కనీసం చరవాణిలో కూడా సంప్రదించలేదని, ఆ పార్టీలో నేతలుగా ఉండటమే ఇబ్బందికరంగా మారిందని పత్రికాముఖంగానే తెలుపుతున్నారు. జగన్ వ్యూహం ఫలించాలంటే ఆదిమూలపు సురేష్ నేతల మధ్య సమన్వయం చేసుకోవాల్సింది. ఇదిలా ఉంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొండపిలో గెలిచినా ఓడినా మంత్రి పదవి ఇస్తారని వైఎస్ఆర్సీపీ అధినేత తెలపడంతో తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఒకవైపు వర్గం గట్టిగానే వాదన వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో జరుగు సార్వత్రిక ఎన్నికల్లో కొండపిలో విజయం సాధించే నేత ఎవరూ చూడాలని ఇరు పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.